హలో అందరికీ, మనం ఈ వీడియోలో న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ మెథడ్ ఎలా చేయాలో నేర్చుకుందాం అనమాట. మనం లాస్ట్ వీడియోలో నేను న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి, న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏంటి, అవన్నీ క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అవి చూడండి. ఇప్పుడు మనం న్యూటన్ ఫార్వర్డ్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్ అనేది 43 అంట. బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఈ ఎక్స్ అని వై అనేది కనుక్కోమన్నాడు. సో మనకు ఫస్ట్ డిఫరెన్స్ టేబుల్ వేసుకోవాలి. డిఫరెన్స్ టేబుల్ ఫస్ట్ ఇచ్చిన ఎక్స్, నెక్స్ట్ వై, నెక్స్ట్ డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై, డెల్టా పవర్ 4y, డెల్టా పవర్ 5y. మనకి ఇట్లా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు తీసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ వరకు జీరో వస్తే లాస్ట్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు తీసుకోవాలన్నట్టు. నేను ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ రాస్తాను. మనం టేబుల్ వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏమో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అన్ని ఇట్లా రాసుకున్నాను, వై వాల్యూస్ అన్ని ఇట్లా రాసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఏమో x0, నెక్స్ట్ x1, x2, x3, x4 అట్లా వాల్యూస్ రాసుకోవాలి. నెక్స్ట్ y0, y1, y2. వీటి మధ్యలో డిఫరెన్స్ డెల్టా వై అన్నట్టు. ఇప్పుడు మనకి y 204 మైనస్ 184 ఏమొస్తుందంటే వీటి మధ్యలో 20. నెక్స్ట్ ఇవి రెండు డిఫరెన్స్ 22, ఇవి రెండు 24, ఇవి రెండు 26, డిఫరెన్స్ 28. నెక్స్ట్ 22 మైనస్ 22 22 2 2 2. నెక్స్ట్ 2 మైనస్ 2 0 0 0. నెక్స్ట్ 0 మైనస్ 0 0, ఇది 0 0 మైనస్ 0 0. సో ఇది మనకి టేబుల్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. నెక్స్ట్ మనం ఇట్లా, ఇది మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఇట్లా రాసుకోవాలి. ఇది డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0, డెల్టా పవర్ 4y0, డెల్టా పవర్ 5y0. మనం ఎక్కడైతే జీరోస్ అన్నీ వచ్చినాయో అక్కడికి ఆపేస్తే ఇనఫ్ అండి. నెక్స్ట్ కావాలి అనుకుంటే మనకి ఇది లాస్ట్ వరకు ఇట్లా రావాలి అనుకుంటే వీడియోని ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ మనం న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటంటే y ఈక్వల్స్ టు y ఆఫ్ x0 ప్లస్ ph ఈక్వల్స్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఆఫ్ p మైనస్ 1 బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ x p మైనస్ 1 p మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ వరకు అయిపోయింది కదా, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0. నేను డెల్టా క్యూబ్ y0 వరకు ఎందుకు రాసుకున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ 0 అయిపోయింది. ఇది ఇంటూ 0 ఇస్తే ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి y0 ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ 184. నెక్స్ట్ x0 ఈక్వల్స్ టు 40. నెక్స్ట్ హెచ్ అంటే డెల్టా y0 వచ్చేసి ఇక్కడ ఉంది 20, డెల్టా స్క్వేర్ y0 2, డెల్టా క్యూబ్ y0 0. సో మనం అవి రాయట్లేను, డైరెక్ట్ రాసేస్తున్నా. నెక్స్ట్ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 43 అని క్వశ్చన్లో ఇచ్చిండు. సో మనకి ఇప్పుడు పీ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ మైనస్ x0 బై హెచ్ ఫార్ములా. సో ఎక్స్ ఎంత 43 మైనస్ x0 40 బై హెచ్ ఎంత, వీటి మధ్యలో డిస్టెన్స్ అని చెప్పిన కదా 40 50కి ఎంత 10. సో హెచ్ వాల్యూ వచ్చేసి 3/10 అంటే 0.3. మనకి పీ వాల్యూ కూడా వచ్చింది 0.3. ఇప్పుడు డైరెక్ట్గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y0 ఎంత, y10 184 ప్లస్ డెల్టా y0 ఎంత 20 ఇంటూ పీ వాల్యూ 0.3 ప్లస్ నెక్స్ట్ 0.3 ఇంటూ p మైనస్ 1 కాబట్టి 0.3 మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్
ఇంటూ డెల్టా స్క్వేర్ ఎంత 2. సో 2 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ డెల్టా y0 0 కాబట్టి 0 మొత్తం ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి నేను ఆ వాల్యూ మొత్తం డైరెక్ట్గా 0 వేసుకుంటున్నాను. ఇది క్యాల్సిలో చేస్తే ప్లస్ ఇది 6 అవుతుంది ప్లస్ 0.21 ఈక్వల్స్ టు 189.79. మనకి y వాల్యూ వచ్చేసి 189.78. ఏం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని టేబుల్ వైజ్లో వేసుకొని వాటి డిఫరెన్స్తో మైనస్ చేసి అవి డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై అలా రాసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.